విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో ఒకప్పుడు అంటే 90 నుంచి మొన్నటి వరకు అలా సినిమా షూటింగ్ జరుగుతూనే ఉన్నాయండి. అవి ఏ టైం జరిగాయి అనేది ఈ వీడియో చూపించబోతున్నానండి. పదండి. విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా సింగిల్ రోడ్ వేశారండి. ఇక్కడ ఆ సింగిల్ రోడ్ నుంచి అలాగ వెళ్తే లాస్ట్లోనూ రాలేసి దాని మీద రోడ్ వేశారు. తర్వాత జక్కీలు కట్టి డెవలప్మెంట్ చేశారండి. 2000 తర్వాత ఇలా డెవలప్మెంట్ అయింది బాగానే. 78లో ఆ విషయం జరిగిందండి. అలా రోడ్ వేయడం ఎవరన్నా వస్తే మా ఊర్లో సముద్రం మధ్యలో రోడ్ వేసారు అన్ని వారు. విశాఖపట్నంలో ఈ ఫిషింగ్ హార్బర్ సినిమాలకి ప్రత్యేకంగా వేదిక అయిందండి. 1992లో మనకు విడుదలైన గరాన మొగుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ఈ ఏరియాలో తీశారండి. అలాగే ఆ ఒక్కటి అడక్కు మొదటి షాట్ కూడా, అంటే మొదటి ముహూర్తం షాట్ కూడా ఇక్కడ తీయడం జరిగింది. అలాగే చాలా పిక్చర్లు తీయడం జరిగిందండి ఈ మధ్య. అంటే దగ్గర ఒక 10 సంవత్సరాల క్రితం వీరభద్ర సినిమా కూడా ఇక్కడ తీశారు. ఆ ఏరియా ఎక్కడ తీశారు అనేది ఇప్పుడు చూపించబోతున్నాను. పదండి. మీరు చూస్తున్నారు కదా, అది సిగ్నల్ పాయింట్ అండి. ఆ విధంగా వెళ్తే ఆ మీద రాళ్ళు ఉంటాయి, దాని మీద రోడ్డు ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో దాన్ని కంట్రోల్ చేసేసారు, ఎవరు పంపించడం లేదు, కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయని. ఆ రాళ్ళ మీదే సినిమా షూటింగ్ జరిగాయండి. వీరభద్ర మాత్రం ఇక్కడ జరిగిందండి ఈ ఏరియాలో. మీరు చూస్తున్నారు కదా. చూస్తారు కదా, గోడ కనిపిస్తే ఆ గోడ మీద నించొని గరాన మొగుల్లోనూ ఒక సాంగ్ ఉంటుందండి. అట్నుంచి తీసారండి అంతా. తర్వాత అదే గోడ మీద ఆ ఒక్కటి అడక్కు మొత్తం షాట్ కూడా తీయడం జరిగింది. ఇప్పుడు ఈ ఏరియా చూస్తున్నాం కదా, ఇక్కడ ప్రత్యేకంగా వీరభద్రలో కారు పైకి లేచిపోతుంది కదండి, లేపుతారు కదండి అందరూ కలిసి. ఆ సీన్ ఇక్కడ తీయడం జరిగింది. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సినిమా షూటింగ్కి నిలవండి, ఎందుకంటే ఎన్నో సినిమా షూటింగ్ జరిగాయండి. అలాగా శివమణి ఒకటి, తర్వాత సింహాద్రి ఒకటి. ఆ ఏరియా కూడా చూద్దాం పదండి. ఇక్కడ జరిగిందండి శివమణి, తర్వాత సింహాద్రి సినిమా షూటింగ్లు ఈ ఏరియాలో జరిగాయి. మీరు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో కాదండి, చాలా సినిమాలు ఇక్కడ తమిళం, మలయాళం చాలా పిక్చర్ ఇక్కడ షూటింగ్ ప్రతిరోజు జరుగుతుంటాయి. నిత్యం ఇక్కడ జరుగుతాయండి ఈ సినిమా షూటింగ్లు. మీరు ఫిషింగ్ హార్బర్లో ఉన్నారు విశాఖపట్నం.